Right, thank you so much for the information, Nagendra Saigar. ఎస్ అయితే ఈ ట్యాక్స్ గురించి మరింత వివరణ ఇవ్వడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సచిన్ గారు కూడా మనతో లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సచిన్ గారు చెప్పండి, ఇప్పుడు 12.75 lakhs కన్నా ఎక్కువ ఎవరైతే సంపాదిస్తుంటారో వాళ్ళకి 5 నుంచి 10% ట్యాక్స్ పే చేయాలి, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ టు 60K. అంటే ఇప్పుడు 12.75 lakhs దాకా చేసే వాళ్ళకి నిల్ ట్యాక్స్ అని చెప్పారు. మరి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది కేవలం సాలరీడ్ ఎంప్లాయీస్కి వర్తిస్తుందా, లేదంటే అందరూ ఎవరిదైతే సాలరీ 12.75,000 దాకా వాళ్ళందరికీ కూడా వర్తిస్తుందా? సో వాళ్ళు ఏదైతే చెప్పినట్టుగా 12 lakh అయితే ట్యాక్స్ ఉండదు అండ్ 12.75,000 ఇస్ స్టాండర్డ్ డిడక్షన్. ఓకే, సో మీకు 2.75 lakh వరకు అయితే వేర్ ఇన్ కేస్ 12 lakh స్టాండర్డ్ డిడక్షన్ అనేది వర్తించదు. సో అగైన్ వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ స్టార్టింగ్ లైక్ 4 to 8 lakh 5% and 8 to 12 lakhs 10% and they're on like 12 to 16 lakhs వరకు 15% అలాగా మనం పే చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ సాలరీ ట్యాక్స్ పేయర్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ట్యాక్స్ బిల్లు మరి ఏమి చెప్దాం అనుకున్నారో అది ఇంకా మనకు కూడా తెలీదు. సో పర్టికులర్లీ అయితే ఈ సాలరీ ట్యాక్స్ పేయర్స్ కి అయితే ఈ స్పెసిఫిక్ 12 lakhs వరకు అయితే వర్తిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ మనకి అగైన్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ఎవరికైతే 12 lakhs పైన పడుతుందో వాళ్ళందరూ ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందా సార్? 12 lakhs అని కాదండి, వేరస్ మీకు ఈ స్లాబ్ రేట్స్ లో ఉన్నా గానీ ఈవెన్ దో మీరు 8 to 12 lakhs మధ్యలో ఉన్నా గానీ వేర్ ద స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లైక్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు మీరు ఈ స్లాబ్ లో ఉన్నా గానీ మీరు దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ లెట్ సపోజ్ సే దాట్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ వాళ్ళకి పర్ ల్యాక్ అంటే పర్ మంత్ కూడా 1 lakh బిలోనే సాలరీ ఉంది, సో దట్ వాళ్ళ యాన్యువల్ 12 lakhs కి దాటదు. కాబట్టి ఇప్పుడు 0 నుంచి 4 lakhs rupees దాకా వాళ్ళ ఏదైనా క్యాపిటల్ గెయిన్స్ ఇంక్లూడ్ అయి ఉంటే 4 నుంచి 8 lakhs వాళ్ళ 0 to 4 lakhs మీకు వచ్చుంటే విత్ ఇన్ 4 lakhs ఉండి క్యాపిటల్ గెయిన్స్ ఉంచుంటే వేర్ ద టోటల్ ఇన్కమ్ ఇస్ నాట్ లైక్ ఎక్సీడింగ్ 4 lakhs అయితే అప్పుడు క్యాపిటల్ గెయిన్ కూడా ట్యాక్స్ ఉండదు మీకు. సో వేరస్ మరి 4 to 8 lakhs మధ్యలో ఉండి వేర్ యూఆర్ హ్యావింగ్ ఎస్టీసీజీ ఆర్ ఎల్టీసీజీ ఉంటే అప్పుడు మీకు మళ్ళీ దాని మీద స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ లైక్ ఎస్టీసీజీ మీద 12.5 అండ్ ఎల్టీసీజీ మీద 20% యూ హ్యావ్ టు పే. లైక్ వాట్ ఇస్ దిస్ ఎల్టీసీజీ అండ్ ఎస్టీసీజీ సార్? అంటే ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందా? క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండి. వేరస్ లైక్ మనకి దాన్ని డిసైడ్ చేస్తారనమాట. లైక్ క్యాపిటల్ గెయిన్స్ ఎప్పుడు మీరు ల్యాండ్ సేల్ చేసినా లైక్ షేర్స్ సేల్ చేసినా లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఈ కేసెస్ లో లైక్ ఎనీ అసెట్ సేల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు పే లైక్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ ఎంత టైం పీరియడ్ లో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేశారా షార్ట్ టర్మ్ హోల్డ్ చేశారా అనే దాని మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీకు డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే మధ్యతరగతి కుటుంబాలకి ఇది రిలీఫ్ లాగే అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్ గెయిన్స్ పై కూడా బేస్ చేసి మళ్ళీ ట్యాక్స్ పే చేయమంటున్నారు కాబట్టి ఇది రిలీఫ్ గానే తీసుకోవచ్చా, లేదంటే ఇది మళ్ళీ బర్డెన్ లాగే అవుతుందా? అంటే ఇది బర్డెన్ కాదండి, ఎక్స్ట్రా బర్డెన్ ఏమి అవ్వదు. ఇట్స్ వేర్ మీకు ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ఈ ఇయర్ కూడా ఉంటుంది. ఇది స్పెసిఫిక్ గా ఇది బర్డెన్ అడిషనల్ బర్డెన్ అయితే అవ్వదు, బట్ బిగ్ రిలీఫ్ అనొచ్చు ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్. మోస్ట్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్ కూడా సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు. యా, సో ఫర్ సాలరీ ట్యాక్స్ పేయర్స్ లైక్ ఇట్స్ బిగ్ రిలీఫ్ అండి. ఓకే, సో రివైజ్ స్లాబ్ రేట్స్ ప్రకారం చూసుకుంటే ట్యాక్స్ పేయర్స్ కి బెనిఫిట్ గా కూడా ఉంది అని చెప్పారు. మరి దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? ఎలా బెనిఫిట్ అవుతుంది వీళ్ళకి? డెఫినెట్ గా బెనిఫిటే కదండి. లైక్ వేర్ ద లాస్ట్ టైం మనకి స్లాబ్ రేట్స్ అనేది ఇప్పుడు మీకు 30% స్లాబ్ రేట్ చూడండి, అబౌట్ 24 lakhs వచ్చేసరికి 30% స్లాబ్ రేట్ లో ఉన్నారు. వేరే ట్యాక్స్ రిజిమ్ లో 30% యూ హావ్ టు పే. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో 10 lakhs దాటితే పే చేయాల్సి ఉండేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సచిన్ సార్. యా, థ్యాంక్ యూ. అయితే బడ్జెట్ లో మధ్యతరగతి ఉద్యోగులకి భారీ ఊరట కలిగించారు. అయితే రూపాయలు అక్షరాల 12 lakhs వరకు కూడా ఆదాయపు పన్ను లేదు అని ఇప్పటికే నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మధ్యతరగతి కేంద్ర బడ్జెట్ లోనే సంచలనమైన ప్రకటన కూడా వెల్లడించారు. అయితే మధ్యతరగతిపై మోదీ వివరణ కూడా ఉంది అని చెప్పారు ఇప్పటికే. అయితే వచ్చే వారం నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కూడా ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. కొత్త ఆదాయపు పన్ను బిల్ కీలక అంశాలు కూడా బయటపడుతున్నాయి. అయితే భారతీయ న్యాయ సంహిత తరహాలో కొత్త చట్టాలు కూడా బయటకు వస్తున్నాయని
చెప్పుకోవచ్చు. కొత్త ఆదాయపు పన్ను చట్టం సరళతరంగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే 12 లక్షలు అంటే 12 lakhs వరకు నో ట్యాక్స్ అని చెప్పారు. అయితే ఎవరికైతే 12.75 lakhs దాకా స్టాండర్డ్ ఇన్కమ్ ఉంటుందో, ఒక యాన్యువల్ ఇన్కమ్ 12 lakhs ఉంటుందో వాళ్ళకి మాత్రం ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు అని చెప్పారు. దాని తర్వాత ఎవరైతే క్యాపిటల్ గెయిన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 12.75 lakhs కన్నా అతిక్రమిస్తారో వాళ్ళందరికీ కూడా ఇలా ట్యాక్స్ స్లాబ్ ప్రకారం మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూసుకున్నట్లయితే 0 to 4 lakhs వాళ్ళకి నిల్ ట్యాక్స్ ఉంటుంది. 4 to 8 lakhs వాళ్ళకి 5% ట్యాక్స్ పే చేయాలి. 8 to 12 lakhs ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి 10% ట్యాక్స్ వర్తిస్తుంది. 12 నుంచి 16 lakhs వరకు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి 15% ట్యాక్స్. అలాగే 16 నుంచి 20 lakhs వరకు ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు 20% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 20 to 24 lakhs ఒకవేళ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే 25 అంటే 25% వరకు కూడా పే చేయాల్సి ఉంటుంది ట్యాక్స్. అండ్ అబవ్ 24 lakhs ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్